ప్రతి చోట ఆయన స్వరం. ఒకవేళ నీకు దేవుని స్వరం విన్నప్పుడు నువ్వు అలక్ష్యం చేసినట్లయితే చాలా ప్రమాదం, చాలా ప్రమాదం. తిప్పలు తప్పవు. ఏమండి, తిప్పలు తప్పవు. యోనా స్వరం విన్నాడు. నువ్వు లేచి నినివేకి వెళ్ళమని చెప్పాడు దేవుడు. డైరెక్షన్ చూపించాడు, అడ్రస్ చెప్పాడు, పట్టణం చెప్పాడు, ఈ వెళ్ళి ఏం చెప్పాలో కూడా చెప్పాడు. ఏం బాధ అండి? ఇప్పుడైతే కొన్నిసార్లు మాకు తెలియదు, ఎక్కడికి వెళ్ళి ఏం చెప్పాలో మాకు తెలియదు, కానీ అప్పుడైతే ఏం చెప్పాలో కూడా చెప్పాడు. అనదర్ 40 days యు విల్ డై అని చెప్పాడు, చెప్పమన్నాడు. కానీ ఈయనేం చేశాడు? దేవుని స్వరానికి విరుద్ధంగా వెళ్ళాడు. మామూలు తిప్పలు కాదు, ఆయన తిప్పలు తెచ్చుకున్నాడు. ఆయనతో ఉన్నటువంటి ఓడవారికి తిప్పలు తెచ్చాడు. ఆయన గురించి చేపకి తిప్పలు ఇచ్చాడు పాపం. అది 3 రోజులు ఈయన కడుపులో పెట్టుకొని ఏ తిండి తినకుండా. ఎంత కష్టం అండి. అది అసలు తిమింగలం, అది చూసిన చేపను అన్నిటిని మింగేస్తుంది అది. అలాంటిది యోనా కోసం 3 రోజులు ఉపవాసం ఉంది. అంటే నువ్వు రాంగ్ డైరెక్షన్లో వెళ్ళినందువలన, నువ్వు ఆయన స్వరానికి అనుగుణంగా ఉండనందువలన నీకు, నీ ఇంటి వారికి, నీ చుట్టుపక్కల ఉన్న వారికి కష్టం రావచ్చు, కష్టం రావచ్చు. సో బీ కేర్ఫుల్. యూ విల్ బీ గోయింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్ when you hear to his voice. Number 2.